పిల్లలు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. సీ యూ. బాయ్ బాయ్. అయ్యో అప్పుడే బాగా చెప్తున్నా టోనీ, మీరెందుకు బాగా చెప్పారు? ఆంటీ బాయ్ చెప్తే వెళ్ళిపోతాం ఆంటీ. మరి అవును, మా పిల్లలకి తెలియక చెప్పారు టోనీ. టోనీ బాయ్ చెప్పినా మీరు బాగా చెప్పకూడదు. ఆంటీ అర్థమైందా? మళ్ళీ చెప్తా ఆంటీ. ఓకే టోనీ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు నేను చెప్పినట్టు చెప్పాలా? ప్రైజ్ ద లార్డ్. హాయ్ బాయ్. అయ్యో మళ్ళీ బాయ్ చెప్పారు, వెళ్ళిపోయినాడు. చూసారా టోనీ, మా పిల్లలకి ఇంకొక ఛాన్స్ ఇవ్వు టోనీ. ఆంటీ మీ పిల్లలు ఏంటి ఆంటీ ఎప్పుడు బాయ్ అంటారు? మీరు బాయ్ అనకూడదమ్మా. టోనీ బాయ్ చెప్పినా మీరు చెప్పొద్దు, ఓకేనా? అప్పుడు వెళ్ళిపోద్దు టోనీ, ఉండండి అని చెప్పాలి మీరు. ఆంటీ టోనీ వచ్చేసా ఆంటీ. మంచిది టోనీ, మాట్లాడు. ఆంటీ చెప్పండి ఆంటీ. చాలా కాలమైంది ఆంటీ. అవును టోనీ, నాకు చిల్డ్రన్ రిట్రీట్ అంటే చాలా ఇష్టం ఆంటీ. అవునా? అవునా ఆంటీ? మంచిది టోనీ, చాలా మంచి అబ్బాయి కాబట్టి, గుడ్ బాయ్ కాబట్టి థ్యాంక్స్ ఆంటీ. నీకు ఇష్టమైంది, మా పిల్లలకు కూడా ఇష్టమే టోనీ. అవునా ఆంటీ? అవును టోనీ. పిల్లలు టోనీ నీకు కూడా ఇష్టమేనా? ఏమి ఇష్టం? చాక్లెట్టా బిస్కెట్టా? అయ్యో నాకు అది కాదు, చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం పిల్లలు. మీకు చాక్లెట్ బిస్కెట్ అంటే ఇష్టమా? చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం లేదా? ఆంటీ మీరు ఆగండి ఆంటీ. వాళ్ళకి చాక్లెట్ అంటే బిస్కెట్ అంటేనే ఇష్టం, చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం లేదా ఆంటీ? అవునా? లేదు టోనీ, వాళ్ళు సరిగ్గా వినకుండా చెప్పుంటారు. ఏమా చెప్పండి, మీకు చాక్లెట్ బిస్కెట్ అంటేనే ఇష్టమా? చిల్డ్రన్ రిట్రీట్ అంటే ఇష్టం లేదా? ఏమి ఇష్టం? ఇష్టమేనంట టోనీ. ఆంటీ అందరూ చెప్పట్లేదు ఆంటీ. అదిగో వాళ్ళందరూ చెప్పట్లేదు ఆంటీ, నాకు తెలుసు. మీరు చెప్పట్లేదంటమ్మా, అందరూ చెప్పండి. టోనీ చూస్తున్నాడు కదా, చూడండి టోనీకి అంత పెద్ద కళ్ళు ఉన్నాయి, చూస్తున్నాడు. వింటున్నాడు, చెవులున్నాయి. ఇప్పుడు అందరూ ఒకేసారి చెప్పండి. వెరీ గుడ్. సరే టోనీ, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నా టోనీ. చెప్పండి ఆంటీ. ఏం లేదు, నువ్వు లాస్ట్ చిల్డ్రన్ రిట్రీట్లో కొన్ని విషయాలు చెప్పావు కదా, నేను కొన్ని తీర్మానాలు చేసుకున్నానని. అవునా ఆంటీ? ఆ రోజు మనము నోవాహు స్టోరీ విన్నాము. అవునా ఆంటీ? జలప్రళయం వచ్చింది. నోవాహు తన కుటుంబం మాత్రమే ఆ జలప్రళయంలో మునిగిపోకుండా క్షేమంగా ఉన్నారు. అవునా ఆంటీ? విన్నామా ఆంటీ? కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా రక్షింపబడి పరలోకంలో భద్రంగా ఉంచబడాలని, ఆనందంతో ఉండాలని, నోవాహు కుటుంబం వల్ల నువ్వు కూడా ఈ యొక్క లోకానికి వచ్చి తీర్పు నుంచి తప్పించబడాలని ఒక తీర్మానం చేసుకున్నావు కదా. అవునా ఆంటీ? నాకు గుర్తున్నాయి ఆంటీ. మరి వాటిని ఎలా కొనసాగిస్తున్నావు ఇప్పుడు? అవునంటీ, అన్నీ చేస్తున్నాను ఆంటీ. అంటే ప్రతిరోజు తప్పకుండా ప్రార్థన చేసుకుంటున్నావా? అవునా ఆంటీ? బైబిల్ చదువుకుంటున్నావా? అవునా ఆంటీ? మరి మానకుండా చర్చికి, సండే స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నాను ఆంటీ. నేను చాలా మంచివాడినా ఆంటీ. అవును, టోనీ చాలా మంచివాడు కదా. నన్ను బ్యాట్ చేయకండి ఆంటీ, నేను మంచివాడిని ఆంటీ. అవునమ్మా, అవును, నువ్వు చాలా మంచివాడివి టోనీ. పిల్లలు నవ్వుతారేంటి? నవ్వకండి, టోనీ మంచివాడు కదా. కాబట్టి ఎందుకు వస్తుంది నవ్వు? నవ్వకూడదు. తర్వాత టోనీ, మీ ఫ్రెండ్ని తీసుకొస్తానన్నావు. అవునా ఆంటీ? మరి తీసుకొచ్చావా? వస్తుంది ఆంటీ. నేను వెనక బస్సే ఎక్కింది ఆంటీ. నా బస్సులోకి లేట్ అయిపోయిందని వెనక బస్సులో వస్తుంది ఆంటీ. ఓహో, అయితే మొత్తానికి స్నోపీ కూడా వస్తుంది. అవునా ఆంటీ? మంచిది, చాలా సంతోషం. పిల్లలు మీకు కూడా సంతోషం కదా. టోనీ వచ్చాడు, స్నోపీ కూడా వస్తుందంట. సరే టోనీ, వస్తే కొంచెం స్నోపీని పిలిస్తే స్నోపీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడతాం. వచ్చేస్తుంది ఆంటీ, చాలా స్పీడ్గా వచ్చేస్తుంది ఆంటీ. అవునా? చాలా ఆశతో ఉంది ఆంటీ స్నోపీ కూడా. అవునా ఆంటీ? అవునా, చాలా. అదిగో స్నోపీ వచ్చేసింది. ఆంటీ క్షమించండి. ఎందుకు స్నోపీ, ఏమైంది? సారీ ఆంటీ. అయ్యయ్యో, ఎందుకు స్నోపీ? లేట్ అయిపోయింది ఆంటీ. డ్రైవర్ మంచి డ్రైవర్ కాదంటీ. నేను వస్తే చూసి స్పీడ్గా వచ్చేసాడు.
అయ్యయ్యో, అందుకే వెనక బస్సు ఎక్కాను ఆంటీ. అవునా? అవునంటీ. అయితే నువ్వు కూడా టోనీతో వచ్చేదానివే కదా? అవునంటీ. డ్రైవర్ వల్ల స్నోపీకి లేట్ అయిందంటమ్మా. అవునంటీ. మనం ఆ డ్రైవర్ కోసం కూడా ప్రార్థన చేయాలి, ఓకేనా? సరే, ఇప్పుడు స్నోపీ ఆంటీ, టోనీ కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు. మీరిద్దరు ఫ్రెండ్స్ కదా? అవునంటీ. టోనీ ఎలా ఉంటాడు స్నోపీ? ఆంటీ, టోనీ ఆంటీ అన్ని అబద్ధాలే చెప్తాడంటీ. అవునా? టోనీ అన్ని అబద్ధాలు చెప్తాడంట ఆంటీ. టోనీ చెప్పు. స్నోపీ మాట వినకంటీ. ఎందుకని టోనీ? నేనంటే పడదా ఆంటీ. అయ్యో, ఫ్రెండ్స్కి పడకపోతే ఎట్లమ్మా? ఆంటీ, స్నోపీ చెప్పు. అలా కాదు ఆంటీ, సారీ ఆంటీ. అప్పుడప్పుడు మంచోడు ఆంటీ, అప్పుడప్పుడు చెడ్డోడు ఆంటీ. అవునా? అయ్యయ్యో, అప్పుడప్పుడు మంచి. నిన్ను ఎవరు రమ్మన్నారా? నా మీద చెప్తున్న గొడవలో. ఓకే టోనీ. ఆంటీ, మీరు ఆగండి, చెవులో ఒక మాట చెప్తా. స్నోపీ, స్నోపీ, నా గురించి చెప్పకే, నీకు చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా. అన్నీ ఆంటీకి తెలిసిపోతే నన్ను మంచోడందు, ఓకేనా? అయ్యో, అన్నీ మాకు వినిపించేసినాయి టోనీ. ఆంటీ, ఏం చెప్పాడో తెలుసా ఆంటీ? చెప్పు. నీకు చెవులో చెప్తా ఆంటీ, బయటికి చెప్తే మళ్ళీ ఫీల్ అవుతా. చెప్పు స్నోపీ. ఆంటీ అన్నీ చెప్పొద్దు అన్నాడు ఆంటీ. అవునా? చెప్పకపోతే చాక్లెట్ బిస్కెట్ ఇస్తానన్నాడు ఆంటీ. అయినా నాకు ఇష్టం లేదా ఆంటీ, నేను చాక్లెట్ బిస్కెట్లు ఎక్కువ తినను, ఆరోగ్యం కాదంట డాక్టర్లు చెప్పారు ఆంటీ. అవునా? అవునంటీ. స్నోపీ చాలా మంచి పాపలా ఉందమ్మా. డాక్టర్ చెప్పినాడంట బిస్కెట్లు చాక్లెట్లు ఎక్కువ తినొద్దని. నిజంగా స్నోపీ తినదంట. మీరైతే ఆంటీ, నేను కూడా ఎక్కువ తినను ఆంటీ. టోనీ కూడా చాలా మంచి బావ అనమాట, గుడ్ బాయ్. సరే, తినవా? రోజు చాక్లెట్లు తింటాం, రోజు బిస్కెట్. సరే, ఎందుకు నవ్వుతున్నారు? నవ్వకండి, టోనీ కోపం వస్తుందమ్మా, నవ్వకండి. తర్వాత ఏం టోనీ, నీ గురించి ఈ మాటలు వినాల్సి వచ్చింది, నాకు చాలా బాధగా ఉంది టోనీ. ఆంటీ, టోనీ స్నోపీని ప్రేమతో తీసుకొచ్చాను ఆంటీ, నా గురించి అన్ని చెడ్డ మాటలు చెప్తుంది ఆంటీ. అవును టోనీ, అలా ఎందుకు అనుకోవాలి? ఎప్పుడైనా మన గురించి మన ఫ్రెండ్స్కి తెలిసిపోతుంది కదా. తెలిసిపోద్దా పిల్లలు? మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఎవరికి తెలిసి చెప్పండి? దేవునికి తెలిసిద్ది. తర్వాత మన ఫ్రెండ్కి కూడా, మన పక్కన ఉన్న ఫ్రెండ్కి తెలిసిపోతుంది కదా. కాబట్టి స్నోపీకి అలాగే తెలిసి ఉండొచ్చు టోనీ. లేదంటీ, స్నోపీ అన్ని అబద్ధాలు చెప్పిద్దండి, నా గురించి మంచి అస్సలు చెప్పదు ఆంటీ. నాకు కోపం వస్తుందంటే వెళ్ళిపోతా ఆంటీ. దేవుని పిల్లలకి అట్లా గొడవ పడే స్వభావము, ఎక్కువగా కోపడే స్వభావం ఉండకూడదు కదా టోనీ. టోనీ, బాధపడకు టోనీ, మన ఆంటీయే కదా, దేవుని మాటలు చెప్తుంది కదా, నీ గురించి ప్రార్థన చేస్తుందని చెప్పాను టోనీ. నువ్వంటే నాకు కోపం లేదు టోనీ, నువ్వు మంచోడువే, కానీ కొన్నిటి విషయాల్లో మంచిగా లేవని చెప్తున్నాను టోనీ, ఏమనుకోకు. ఆంటీ మన కోసం ప్రార్థన చేస్తుంది, ఓకేనా? అన్నీ చెప్పేస్తున్నావు, ప్రార్థన చేద్దా అంటున్నావు ఆంటీ. సరే ఆంటీ. ఓకే టోనీ, ఒక్క నిమిషం పిల్లలతో కూడా మాట్లాడదాం. ఆంటీ, టోనీ నువ్వు మాట్లాడుతూ ఉండు ఆంటీ, మేము కొద్దిసేపు మళ్ళీ ఆగొస్తాం ఆంటీ. ఓకే ఓకే సరే ఆంటీ. ఓకే సరే, చూడండి అమ్మా, టోనీ ఏం చేస్తున్నాడు? తీర్మానాల్లో ఉన్నాడా? నిలిచున్నాడా? లేడు. పక్కన ఫ్రెండ్ చెప్తుంది కదా స్నోపీ, అన్నీ చూస్తుంది స్నోపీ. ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకుంటాడంట, ఫ్రెండ్స్ని కొడతాడంట, వాళ్ళ పెన్ను పెన్సిల్ మొత్తం దొంగిలిస్తాడంట. కాబట్టి దేవుని బిడ్డ అవుతాడా? టోనీని చూసి దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. ఎందుకని? టోనీ ఏం చేస్తున్నాడు? చెడ్డ పనులు చేస్తున్నాడు, అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉన్నాడు టోనీ. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. దేవుడు టోనీని ఇష్టపడడు. కాబట్టి మీరు కూడా అలా ఉంటే మీరు ఏం చేయాలి చెప్పండి? యేసయ్యా, నేను అలా ఉండకూడదు. మీరు కూడా అలానే చేస్తున్నారు కదా, నిజం చెప్పండి. మీ గురించి మీ ఫ్రెండ్స్ తెలుసు, తర్వాత ఇంకా ఎక్కువగా యేసయ్యకి తెలుసు, టోనీ గురించి కూడా తెలుసు. కాబట్టి యేసయ్య మనలందరినీ పరీక్షిస్తున్నాడు. మనము చెడ్డ పిల్లలమా, మంచి పిల్లలమా? మన పనులను బట్టి మీరు యేసయ్య పిల్లలా, సాతాను పిల్లలా? యేసయ్య వెంటనే అర్థం చేసుకుంటాడు. అర్థమైందా పిల్లలు? కాబట్టి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ దొంగతనం చేస్తున్నారా? పెన్ను, పెన్సిల్, స్లేట్ పెన్సిల్ చేస్తున్నారా? చేయని వాళ్ళు చేతులు ఎత్తండి.
అందరు ఎత్తేసారు. అంటే ఎవరు చేయటం లేదా? అయితే చాలా మంచి పిల్లలు. అయితే మరి టోనీ అలా చేస్తున్నాడంట. మీలో కూడా అలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉన్నా, చెడ్డ మాట్లాడడం, పక్క వాళ్ళని కొట్టడం, గీచడం, అల్లరి చేయడం, మీ మమ్మీ మీ డాడీ మాట వినకపోవడం, మీ సండే స్కూల్ టీచర్ మాట వినకపోవడం, ఇవన్నీ సాతాను పనులు. సాతాను మనసు కలిగి ఉన్న వారు వీటన్నిటిని చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పిల్లల, సాతాను పిల్లల, మీరు చేసే పనులే సాక్ష్యం అన్నమాట. ఇప్పుడు టోనీ దేవుని బిడ్డ అంటారా, సాతాను బిడ్డ అంటారా చెప్పండి. ఆంటీ వచ్చావా టోనీ? వచ్చేసా ఆంటీ, నేను దేవుని బిడ్డనే ఆంటీ. అవును టోనీ, నువ్వు చాలా మంచివాడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే. కాకపోతే అవునంటీ. ఒక్క నిమిషం టోనీ, అప్పుడప్పుడు దేవుని బిడ్డలను కూడా సాతాను మోసగించింది. మనం హవ్వని మోసగించడం చూసామా లేదా? సాతాను మోసగించింది కదా, మోసగించిందా? అప్పుడు దేవుడు చాలా దుఃఖించాడు. దేవుని నుండి వాళ్ళు దూరం అయిపోతూ వచ్చినారు. కాబట్టి ఎప్పుడైతే సాతాను చేతిలో మనం మోసగించబడతామో, అంటే సాతాను మాట విని చెడ్డ పనులు ఎప్పుడైతే చేస్తామో మనము దేవుని నుండి ఏమవుతాం చెప్పండి? దూరము చేయబడతాము, దూరంగా వెళ్ళిపోతాము, సాతానుకు దగ్గర అవుతాము. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కొనసాగాలి అంటే ఇట్లాంటి పనులు మనలో ఉండకూడదు. సాతానికి చోటు మనము ఇవ్వకూడదు. ఇట్లాంటి పనులు చేసినప్పుడు మనము సాతానికి అవకాశం ఇచ్చినట్లు, దేవుని నుండి దూరం అయిపోయినట్లు. సరే టోనీ, తర్వాత పక్క వాళ్ళ పెన్సిల్స్ అట్లాంటివి ఏమైనా దొంగతనం చేస్తే దేవుడు మనలో మెచ్చడు. ఈరోజు స్టోరీలో కూడా విన్నాం మనము. ఎవరు దొంగిలించి దాచుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? ఆంటీ స్నోపీ. టోనీ పక్కన వాళ్ళ పెన్స్ అన్నీ తీసుకుంటాడు ఆంటీ. అయ్యయ్యో, మళ్ళీ చెప్తున్నా నువ్వా? చూడు టోనీ, చూడు. ఆంటీ. ఒక నిమిషం, నువ్వు ఈరోజు స్టోరీ విన్నావు కదా. ఏమ్మా, దొంగిలించిన వ్యక్తి ఎవరు చెప్పండి ఈరోజు స్టోరీలో? ఆకాను కదా. దొంగిలించి శపితమైన వాటిని దాచుకున్నాడు. దాన్ని బట్టి ఏమొచ్చింది? ఆయన మీదకి దేవుని కోపం వచ్చింది. అట్లాగే టోనీ, నువ్వు మీ ఫ్రెండ్స్ ఏ దొంగతనం చేసినా సరే దేవుని కోపానికి గురవుతావు. దేవుడు నువ్వంటే ఇష్టపడడు. ఓకేనా టోనీ? ఆంటీ, మనం దేవుని బిడ్డలం కాబట్టి ఎప్పుడు దేవునికి ఇష్టమైన పనులే చేయాలి. సరే ఆంటీ. ఇప్పటి నుంచి అయినా అలా మనసు మార్చుకో టోనీ. ఆంటీ, టోనీ, నా ఫ్రెండ్స్ పెన్సిల్స్ తీసుకున్నది వాస్తవమే ఆంటీ. తీసుకున్నావా? పెన్స్ తీసుకున్నది కూడా వాస్తవమే ఆంటీ. అవునా? చూడు. కానీ నువ్వు తప్పు చేసావంటే నాకు కోపం వచ్చి అరిచాను ఆంటీ. అవునా? స్నోపీ చెప్పిందంతా కరెక్టే ఆంటీ. అయ్యో, చూడండి, స్నోపీ చాలా మంచి స్నేహితురాల్లా ఉంది. ఆంటీ, అమ్మ స్నోపీ, కేవలం కోపం ఒకటే ఉంటుంది ఆంటీ. టోనీ అన్నీ తెలుసుకుంటాడు ఆంటీ. అవునా? అవునా ఆంటీ? అట్లాంటి మనసు మనకు కూడా అవసరం అమ్మ. చూడండి, టోనీ ఏం చేశాడు? తన ఫ్రెండ్ స్నోపీ టోనీలో ఉన్న వీక్నెస్ అంతా చెప్పినప్పుడు టోనీ ఏం చేశాడు చెప్పండి? తప్పులన్నీ చెప్పినప్పుడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు కదా టోనీ. అది పిల్లలు, నేను మా ఫ్రెండ్ పెన్సిల్ బారుగుంటే తీసేసుకున్నాను పిల్లలు. మా ఫ్రెండ్ ఎరైజర్ తీసేసుకున్నాను పిల్లలు. మీరు తీసుకున్నారా? మీరు తీసుకుంటే మీరు దొంగతనం చేసినట్టు. ఆంటీ చెప్పారు కదా నరకానికి వెళ్ళిపోతామంటే, అమ్మో నాకు నరకం అంటే భయం, అందుకే నేను ఒప్పుకుంటున్నా. ప్రభువా నన్ను క్షమించు ఆంటీ, నన్ను క్షమించు. సరే టోనీ, ఏం కాదులే. దేవుడు చాలా ప్రేమ గలవాడు. ఆంటీ కూడా మన కోసం ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి పరలోకం ఇస్తాడు. పిల్లలు, మీరు కూడా టోనీ కోసం ప్రార్థన చేయండి. టోనీ కూడా మారాలి, తీర్మానంలో నిలిచుండాలి, పరలోకం వెళ్ళాలి. పిల్లలు ఓకేనా? ప్రార్థన చేస్తారా? మీరు మంచి పిల్లలేనా? అయితే మీరు కూడా నా ఫ్రెండ్సే. అవును, మీరు కూడా వాళ్ళ ఫ్రెండ్సేనంట. ఎందుకంటే మీరు అన్నిటికీ ఓకే అన్నారు కదా, కాబట్టి మీతో కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి వీళ్ళు ఇష్టపడుతున్నారు. మీకు ఇష్టమేనా? కాబట్టి ఫ్రెండ్స్ అంట ఎప్పుడు ఒకే స్వభావం కలిగి ఉంటారంట. టోనీ స్వభావం ఏంటి చెప్పండి? ఏదైనా తప్పు అని చెప్తే దాన్ని ఒప్పుకుంటాడు, విడిచిపెట్టడానికి ఇష్టపడతారు. మరి మీరు ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారా? మీరైతే ఏం చెప్తున్నారు? మేము ఎప్పుడు పెన్సిల్స్ తీయలేదు, స్లేట్ పెన్సిల్ తీసుకోలేదు, మా ఫ్రెండ్ది ఎప్పుడు మా ఫ్రెండ్ని తిట్టలేదు, కొట్టలేదని అబద్ధం ఆడుతున్నారు. ఖచ్చితంగా మీరు మీ క్లాస్లో సండే స్కూల్లో అవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ టోనీ అయితే ఏం చేశాడు?
నిజంగా నేను చేశాను ఆంటీ, స్నోపీ నా గురించి చెప్పిన విషయాలన్నీ నిజమా ఆంటీ అని ఒప్పుకున్నాడు. వాటిని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడుతున్నాడు. తన కోసం ప్రార్థన సహాయము కోరుతున్నాడు. మరి ఆంటీ, సండే స్కూల్కి రమ్మంటే టోనీ ఆడుకోవడానికి వెళ్తున్నాడు ఆంటీ. ఎక్కడికి ఆడుకోవడానికి అప్పుడు వెళ్తున్నాడు. మాట వినట్లేదు ఆంటీ. టోనీ, ఈసారి సండే స్కూల్కి రావాలి నువ్వు. ఆంటీ సారీ ఆంటీ, నిజమే ఆంటీ, నాకు అప్పుడు ఆట మీద ఎక్కువ ఆశ ఉండి వెళ్ళిపోతాను ఆంటీ. ఈ రోజు నుంచి నేను కూడా సండే స్కూల్కి వెళ్తాను ఆంటీ. ఓకే, మంచిది టోనీ. చూడండి అమ్మా, సండే రోజు మనకు హాలిడే కాబట్టి మనందరము దేనికి సమయం ఇస్తాం చెప్పండి? ఆడుకోవాలి, అంతే కదా. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాం, బయటికి వెళ్ళాలని. కానీ దేవుని బిడ్డలు ఏ లక్షణం కలిగి ఉండాలి? నేను ఈరోజు సండే కాబట్టి చర్చికి వెళ్ళాలి, ఈరోజు సండే కాబట్టి సండే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి మీరు దేవునింటిని ఎక్కువగా ప్రేమించాలి. ఓకేనా టోనీ? నువ్వు కూడా అలానే చేయాలి టోనీ. ఓకే ఆంటీ, సరే మరి, నా కోసం ప్రార్థన చేయండి ఆంటీ. తప్పకుండా టోనీ. ఇంకో స్నోపీ మాట ఉంది ఆంటీ. చెప్పు స్నోపీ. టోనీ ఏమనుకోకే, మన ఆంటీయే కదా ప్రార్థన చేస్తుందని చెప్తున్నా. ఆంటీ, స్నోపీ టోనీ వాళ్ళ మమ్మీ డాడీ మాట వినడంటే రోజు ఏడిపిస్తూ ఉంటాడంటే. నేనైతేనా మా మమ్మీకి డాడీకి హెల్ప్ చేస్తాను ఆంటీ. గుడ్ గర్ల్ నువ్వు. ఏమ్మా టోనీ, థ్యాంక్స్ ఆంటీ. ఎందుకని అలా టోనీ? వినవా నువ్వు మమ్మీ డాడీ మాట? ఆంటీ, టోనీ ప్రతిరోజు మమ్మీ డాడీ అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు అని కోపం వస్తుంది ఆంటీ. మరి అవునమ్మా, చెడ్డ పనులు చేయొద్దని మన పేరెంట్స్ మనకు చెప్తారు. అవన్నీ మన మేలు కోసమే. మరి నాకు అవన్నీ ఇష్టమా ఆంటీ? అయ్యో, కానీ అవన్నీ మంచి పనులు కాదమ్మా. అవి నిన్ను చివరికి నిత్యనాశనానికి తీసుకెళ్తాయి టోనీ. అవునా ఆంటీ? దేవుని కోపానికి గురి చేస్తాయి ఆ పనులు. అవునా ఆంటీ? అందుకే మీ మమ్మీ డాడీ వద్దని చెప్తున్నారు. సరే ఆంటీ, ఈ రోజు నుంచి నేను మా మమ్మీ డాడీ మాట ఖచ్చితంగా వింటా ఆంటీ. బిస్కెట్ కోసం చాక్లెట్ కోసం ఏడిపించను ఆంటీ. ఓకే టోనీ, మంచిది. ఏమా మీరు మీ మమ్మీ డాడీ మాట వింటున్నారా? వినాలి. వాళ్ళు ఏదైనా వద్దని చెప్తే మీరు కోపగించకూడదు. ఎందుకని? చెడ్డ పనులన్నింటినీ మమ్మీ డాడీ అవాయిడ్ చేస్తారు కాబట్టి వాటిని వద్దు అని చెప్తారు. వాటి వల్ల మనకి ఏమొస్తుంది? నష్టమా లాభమా? అందుకే మమ్మీ డాడీ వద్దని చెప్తారు. మీరు కూడా మీ మమ్మీ డాడీ మాట వినాలి. ఓకేనా? పిల్లలు, మీరు దేవుని మాట వింటున్నారా? మీ మమ్మీ డాడీ మాట వింటున్నారా? వెరీ గుడ్. మీరన్నీ అబద్ధాలు నీట్గా చెప్పేస్తున్నారు. మీరన్నీ అబద్ధాలే చెప్తున్నారు, నాకు తెలుసు. చూడండి, మీరు మీ మమ్మీ డాడీ మాట వినట్లేదు, వినాలి. పిల్లలు, నేను కూడా అట్లాగే ఉండి ఎంజాయ్ అనుకున్నా, సంతోషం అనుకున్నా నరకానికి వెళ్తానంట. అందుకే ఈ రోజు నుంచి నేను మారిపోయాను. పిల్లలు, మీరు కూడా మారిపోండి. మమ్మీ డాడీ మాట వినండి, సండే స్కూల్కి వెళ్ళండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. ఆంటీ, పోయినసారి నేను తీసుకున్న తీర్మానాలు ఖచ్చితంగా నెరవేరుస్తా ఆంటీ. ఓకే టోనీ, సారీ ఆంటీ, మంచిది. నేను లోకంలో కలిసిపోయినట్టు కలిసిపోయాను ఆంటీ. దేవుని బిడ్డలు అలా స్నోపీ ఉండకూడదు. నా గురించి చెప్పి నాకు జ్ఞానోదయం కలగజేసింది ఆంటీ. నా కోసం ప్రార్థన చేయండి ఆంటీ. పిల్లలు, మీరు కూడా ప్రార్థన చేయండి. పిల్లలు, టోనీ కోసం ప్రార్థన చేయండి. టోనీ మారాలని, లేకపోతే నరకంలో కాలిపోతాడు పాపం. ప్రార్థన చేయండి. ఓకేనా? చెప్పండి, చేస్తామని. థ్యాంక్ యూ పిల్లలు, మీరు చాలా స్వీట్ బాయ్స్ అండ్ గర్ల్స్. వీఆర్ ఫ్రెండ్స్. చెప్పండి, మీరందరూ తన ఫ్రెండ్స్ అంట. అప్పుడే బాగా చెప్తున్నారా? ఓకే, సరే టోనీ, స్నోపీ, మీకోసం తప్పకుండా మేమందరం ప్రార్థన చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆంటీ. తర్వాత మీరు కూడా వాళ్ళు చేసుకున్నట్లు తీర్మానాలు చేసుకోవాలి. వారి వల్లే మీరు కూడా జీవించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు చెప్పినప్పుడు ఏం చేయాలి? మీరు ఇష్టపూర్వకంగా వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే టోనీ, ఆంటీ నువ్వు రావడం వల్ల కొన్ని మంచి విషయాలు పిల్లలు తెలుసుకున్నారు. ఓకే ఆంటీ, నీ మంచి- అయితే నేను స్నోపీకి సారీ చెప్పాలా ఆంటీ? ఎందుకంటే స్నోపీ నా గురించి చెప్తుందని కోపట్టాను కదా అది, అవును. అందుకనే సారీ చెప్పాలా ఆంటీ? ఓకే టోనీ. స్నోపీ, టోనీ, సారీ స్నోపీ. పర్వాలేదు టోనీ. నేను నిన్ను కోపపడినాను కదా,
నేను నిన్ను కరిచినాను కదా, నా పని ఆంటీకి చెప్పినావు కదా. ఆంటీ ప్రార్థన చేస్తే చాలా మంచి విషయాలన్నీ చెప్పింది కదా. నాకు అర్థమైంది నేను ఇట్లాగే జీవిస్తే నరకానికి పోతానని. థ్యాంక్స్ స్నోపీ. పర్వాలేదు టోనీ, మంచిది. నువ్వు మారు మనసు పొందాలనేదే నా ఆశ. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకని. ఓకే, చూడండి వాళ్ళ స్నేహం ఎలా ఉందో. మంచి మంచి విషయాలు చెప్పుకుంటున్నారు కదా, దేవుని గురించిన సంగతుల గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఏసీకి హృదయం ఇవ్వాలని, మంచిగా ఈ లోకంలో జీవించి దేవుని రాజ్యం చేరుకోవాలని చిన్న వయసులోనే వాళ్ళిద్దరూ ఆశపడుతున్నారు. మరి మీకుందా ఆశ పిల్లలు? మీకుందా ఆశ? ఏదో చిల్లన్నిటికి వస్తున్నాం పోతున్నాం అంతే, అట్లా కాదు. ఇక్కడ ఏ విషయాలు చెప్తున్నారు, ఏ మాటలు అయితే మీకు వినిపిస్తున్నాయో వాటిని మీరు కలిగి జీవించాలి. అప్పుడే మనము ఈ లోకం మీదకి రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడి దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఆనందంతో ఉంటాము. ఓకేనా పిల్లలు? మీరు కూడా చిన్నతనంలోనే యేసునికి మీ హృదయంలో స్థానం ఇచ్చి ప్రతిదినము ప్రార్థనతో మీ జీవితాన్ని ఆరంభించండి. ఓకేనా పిల్లలు? అందరూ వింటలేదు, అందరూ చెప్పట్లేదు. ఓకేనా పిల్లలు? టోనీ, నేను ఒక మిషనరీ స్టోరీ చెప్పి పిల్లలకి వినిపించాలనుకున్నా ఆంటీ. ఈసారి మిషనరీ స్టోరీతో వస్తా ఆంటీ. తప్పకుండా టోనీ, మంచిది. నువ్వు అలానే ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారంటీ, సువార్త కొరకు అడవులు కొండలు తిరిగారంటీ. వాళ్ళు పడిన ప్రయాసకు ఎంతో మంది రక్షించబడ్డారంటీ. అవి పిల్లలకు తెలియాలని నేర్చుకుని వస్తా ఆంటీ. తప్పకుండా టోనీ, నువ్వు అలానే రా. ఆంటీ నేను కూడా వస్తా ఆంటీ. సరే స్నోపీ. ఆంటీ మరి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా. అవును, టైం అయిపోతుంది. పిల్లలు ఒక్కసారి బాయ్ చెప్పండి అమ్మా అందరూ. టోనీ కూడా చెప్పండి. బాయ్ 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 బాయ్. ప్రైజ్ ద లార్డ్. See you again. Bye. పిల్లలు నేను కూడా వెళ్ళి వస్తాను. బాయ్, టాటా, పాపా, బాయ్. ప్రైజ్ ద లార్డ్. కానీ మంచి ఫ్రెండ్స్ వచ్చినారు కదా, మంచి మంచి విషయాలు చెప్పినారు కాబట్టి అవి మనము ఏదో చెప్పేసి వెళ్ళిపోయారని విడిచిపెట్టకూడదు. అర్థమైందా పిల్లలు? ఖచ్చితంగా అవి చాలా శ్రేష్టమైన మాటలు, వాటిని మనము అనుసరించి జీవించాలి. ఓకేనా? ఓకే, చివరిగా ప్రార్థన చేసుకుందామా? మోకరించండి.